తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో రీసెంట్ గా హైడ్రా చేసిన ఒక మంచి పని అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూసినారు కదా గోపాల్ నగర్. ఇక్కడ కనిపిస్తున్న 3300 గజాలు మొత్తము కబ్జాకి గురయ్యి లోపల ఒక షెడ్ వేసుకొని ఎవరో కబ్జా చేసి దీన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడము, డంపింగ్ యార్డ్ కింద వాడుకోవడము, ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మొత్తం యూజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ సొసైటీ మెంబర్స్ చాలా మంది ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక మంచి పార్క్ పార్క్ వస్తుందని చెప్పేసి ఈ లేఅవుట్ చూసి ఇక్కడ కొనడం జరిగింది. సో కొన్న తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడో పార్క్ ఈ లేఅవుట్ చూసి విజువల్స్ చూసి కొన్నాడు. తర్వాత ఇదంతా ఇట్లా డంపింగ్ యార్డ్ చేయడము, చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ రీసెంట్ టైంలో హైడ్రాక్ అయితే ఇక్కడ లోకల్ లీడర్స్ ద్వారా రమేష్ గారి ద్వారా హైడ్రాకి కాల్ చేసి అందరూ ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని హైడ్రా రంగనాథ్ గారికి కాల్ చేసిన తర్వాత రంగనాథ్ గారు నేను మీకు వెంటనే సొల్యూషన్ చూపిస్తాను అని చెప్పేసి మాట్లాడడము, ఒక 15 రోజుల్లో దీన్ని క్లియర్ చేయడం జరిగిందంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది అదే చెప్తున్నారు. సో ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుస్తున్నాము ఎలా అనిపిస్తుంది అంటే, గతంలో ఇష్టం వచ్చినట్లు దీన్ని యూజ్ చేసే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, కుక్కలు పాములు అన్ని తిరిగేవంట. బట్ ఇప్పుడు హైడ్రా వచ్చి మొత్తం ఫెన్సింగ్ వేసి ఇక్కడ నీకు బోర్డు మీద కనిపిస్తుంది చూడండి, ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని చెప్పేసి అక్కడ క్లియర్ గా ఉంది కదా. ఈ ల్యాండ్ ని హైడ్రా ప్రొటెక్ట్ చేసింది అని చెప్పేసి చూపిస్తున్నారు కదా. సో ఇది పరిస్థితి. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, కుకట్పల్లి. సో గోపాల్ నగర్ సొసైటీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత. మేమందరం ఇంకా అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారంట. సో ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మనతో కాలనీ మెంబర్స్ ఉన్నారు. అసలు ఇంతకు ముందు ఎలా ఉంది ఇక్కడ ఈ ల్యాండ్? ఈ 3300 గజాలు కబ్జాకి గురయ్యి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి చెట్లు అంటే చాలా మంది ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. కానీ హైడ్రా వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి దీన్ని ఒక పార్క్ గా చేద్దాం అనుకున్నారు. మెంబర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుందో. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఎలా ఉంది ప్రీవియస్ గా, ఎలా ఉంది ఇప్పుడు హైడ్రా యాక్షన్ లోకి దిగిన తర్వాత ఎలా ఉంది? నా పేరు సాయి కౌశిక్ అండి, లైక్ ఐటీ ఎంప్లాయీని. సో ఇక్కడ హౌస్ తీసుకొని ఈ ఫ్లాట్స్ లో మేము 3 years అవుతుంది ఆల్మోస్ట్. సో 3 years నుంచి మేము ఎన్ని పడాలో అన్ని ఇబ్బందులు పడ్డాము. లైక్ ఈ ప్లేస్ వల్ల ఎవరెవరో వచ్చి ఇక్కడ మట్టేసేసి మొత్తం అంతా మీరు అనీవెన్ గా ఉంది చూసారా, అదంతా కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. అండ్ ఎక్కడెక్కడదో కన్స్ట్రక్షన్ వేస్ట్ తెచ్చి ఇక్కడ వేసేవాళ్ళు. అండ్ ప్రాపర్ గా ఇది మాకు గోపాల్ నగర్ సొసైటీకి ఎప్పటి నుంచో మాకు ఎలొకేట్ చేసిన పార్క్ ఏరియా. సో దాన్ని సమ్ ఎక్స్పర్సన్స్ అనేవాళ్ళు కబ్జా చేసేసి అదంతా చేయడం వల్ల మాకు ఫర్దర్ గా మేము దీని మీద డెవలప్మెంట్ చేయలేకపోయాం. అండ్ దాని ద్వారా ఏమైందంటే మాకు సమ్ పెద్దవాళ్ళు ఎవరో అన్నారు అండ్ లీగల్ గా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము ఇంకా టచ్ చేయలేకపోయాము. బట్ ఈ న్యూ ఇయర్ లో మాకు ఒక గిఫ్ట్ లాగా గోపాల్ నగర్ కి ఇది ఆల్మోస్ట్ 3300 స్క్వేర్ యార్డ్స్ బండి రమేష్ గారు వాళ్ళు ఆధ్వర్యంలో అండ్ మా అసోసియేషన్ గోపాల్ నగర్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా కలిసి మాకు ఒక ముందంజ పడింది. అండ్ ఫస్ట్ స్టెప్ కింద హైడ్రా వాళ్ళు వచ్చారు. హైడ్రా వాళ్ళు వచ్చి ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాము. ఇంకొంచెం ఫర్దర్ గా పుష్ అయింది పొలిటికల్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ ఎంట్రీ తోటి. అండ్ థ్యాంక్స్ టు హైడ్రా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది క్లీనప్ చేసి రిజల్ట్ తొందరగా వచ్చింది. అండ్ క్లీనప్ చేసి 1 week అవుతుంది. 1 week అవుతున్నా ఇప్పటి వరకు మళ్ళీ ఇంకెవరు కూడా వచ్చి డిస్టర్బ్ చేయడానికి కూడా అది అవ్వట్లేదు. హైడ్రా వల్ల అంటే లైక్ మేము న్యూస్ లో అక్కడ ఇక్కడ చూడడమే, బట్ లైవ్ గా మేము ఇక్కడ విట్నెస్ చేసాము. నెగిటివ్స్ ఎన్ని ఉన్నా కానీ పాజిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి హైడ్రా విషయంలో అని మేము ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాము. సో థ్యాంక్స్ టు హైడ్రా అండ్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ప్రీవియస్ గా ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే చిన్న పిల్లలు ఉంటారు. మేము 2023 లో ఇక్కడికి వచ్చాము ఈ ఏరియాకి. బిఫోర్ 3 years బ్యాకే మేము గోపాల్ నగర్ లో ఉండేవాళ్ళం. 5 years నుంచి ఉన్నాం. ఇక్కడ ఇష్యూ కూడా జరిగేది. సో మేము ఇక్కడ హౌస్ కొనేటప్పుడు కూడా ఈ సొసైటీలో పార్క్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. కానీ వాళ్ళ బిల్డర్స్ కంట్రోల్ అందరూ చెప్పేది ఏంటంటే చాలా పార్క్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు ఫ్యూచర్ లో చాలా మంచి ప్లేసెస్, మంచి సొసైటీ ఇది అని చెప్పారు.
తీరా కొన్న తర్వాత ఈ ప్లేస్ లో అక్కడ ఒక షెడ్ ఉండేది. ఆ చెట్టు వెనకాతలో ఒక షెడ్ ఒకటి ఉండేది, ఫెన్సింగ్ ఒకటి ఉండేది. ఒక 4 years బ్యాక్ ఆఫ్టర్ కోవిడ్ ఇక్కడ పెద్ద ధర్నాలు, పెద్ద పెద్ద బౌన్సర్లు గట్రా తీసుకుని వచ్చి పోలీసులు గట్రా ఎవరు రాకుండా ఎంతమంది జనాలు అందరూ ధర్నా చేసినా వాళ్ళందరూ పట్టించుకోకుండా ఫెన్సింగ్ వేశారు. సో అక్కడి నుంచి ఆ ఫెన్సింగ్ వేసిన దగ్గర నుంచి ఒక మొక్క, మేము అపార్ట్మెంట్ కొన్న కొత్తలో ఒక మొక్క వేద్దామంటే వచ్చి గొడవ పెట్టేవారు, చెత్త వేసేవారు. అక్కడ ఒక ఏదో ఎవరో ఒకరు వర్కులు చేసుకోవడం, అంటే ఇంత రెసిడెన్షియల్ ఏరియాలో కూడా చాలా డిస్టర్బెన్స్ ఉండేది. డాగ్స్ వచ్చి ఇక్కడ ఇష్టాసారంగా చేయడం, ఇవన్నీ పాములు గట్రా ఎక్కువ వచ్చాయి. ఏంట్రా అనవసరంగా కొన్నామని చెప్పేసి ఫీల్ అయ్యేవాళ్ళం మేము జనరల్ గా. సడన్ గా ఈ మంత్ స్టార్టింగ్ లో బండి రమేష్ గారు వచ్చి జస్ట్ ప్రాబ్లమ్స్ అడిగారు. ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆయన వచ్చి అడిగారు. సో మేము యాజ్ ఎ కామన్ మ్యాన్స్ గా మాకున్న ఒపీనియన్ ఏంటి, ఎవరో ఒకరు వెనకాతల ఎవరో సపోర్ట్ చేస్తేనే ఇది కబ్జా జరిగిందనే ఫీలింగ్ లో ఉంటాం. ఇది కబ్జాయా లేదంటే రియలా, వీ డోంట్ నో, యాక్చువల్ వీ డోంట్ నో. బట్ ఇది యాజ్ అ లేఅవుట్ ప్రకారంగా ఇది పార్క్ ప్లేస్. మేము 2002 లో ఉన్న లేఅవుట్ పిక్చర్ ప్రకారంగా ఇది పార్క్ ప్లేస్. ఓకే, అక్కడ సీలో ఉన్న పార్క్ ప్లేస్ ఎలాగా పోయిందన్నారు. ఓకే, ఇది అయితే వస్తుందని చెప్పి అనుకున్నాం. సో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే Jan 2 సంథింగ్ ఒక వాకింగ్ చేశారు వీళ్ళు. వాకింగ్ చేసినప్పుడు మేము జనరల్ గా ఏం చూసేవాళ్ళంటే హైడ్రా న్యూస్లు వినేవాళ్ళం కదా. హైడ్రా ఇస్ వెరీ గుడ్ కాన్సెప్ట్, మాకు అది తెలుసు. కానీ జనాలకి ఎంత హెల్ప్ చేస్తుందని మాకు తెలియదు. అంటే రియల్ గా జనాల సైడ్ నిలబడతారా, నిజంగా కబ్జా చేసి వస్తారా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆగిపోతారా, వీ డోంట్ నో. సో మాకు ఒక కామన్ మ్యాన్ గా మాకు ఒక డౌట్ ఉండేది. మేము 1.5 year నుంచి వీళ్ళు సొసైటీ వాళ్ళు కూడా హైడ్రాని అప్రోచ్ అయ్యేవారు, బట్ ఎటువంటి రెస్పాన్స్ ఉండేది కాదు. బట్ సడన్లీ ఏమైందో, ఈ మంత్ 20th ఒక సర్ప్రైజ్ కలిగింది అనమాట. ఎర్లీ మార్నింగ్ హైడ్రా వచ్చి, ఎర్లీ మార్నింగ్ 6 o'clock హైడ్రా వచ్చి అసలు మొత్తం అంతా క్లీన్ చేసేసి, అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కాని విషయం. అంటే అట్లీస్ట్ బిఫోర్ ఇంటిమేషన్ కూడా అంటే ఇలా జరుగుతుంది ఏమీ లేదు. జస్ట్ బోర్డు వేసారు, ఇది వేసారు. అసలు ఆ రోజు మేము ఇక్కడ మొక్క కట్ట వేస్తుంటే వచ్చి గొడవ పెట్టిన వాళ్ళు ఒక్కరు రాలేదు. సమ్మోన్ ఎవరు వచ్చి మాది మీది కాదు, మీరు ఎలా చేస్తున్నారని చెప్పి అన్న వాళ్ళు ఒక్కరు కనబడలేదు. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది వీ డోంట్ నో. బట్ యాజ్ ఆఫ్ నో సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఈ లాస్ట్ 3 days సాటర్డే సండే రిపబ్లిక్ డే ప్రకారంగా హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు కానీ సీనియర్ సిటిజన్ కానీ ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ ఈ పార్క్ లో హ్యాపీగా, అంటే ఏ ఫెసిలిటీ లేకపోయినా ఇస్ అ ప్లేస్ ని ప్రొవైడ్ చేసిన హైడ్రాకి ఇస్ అ వెరీ బిగ్ థ్యాంక్స్. సో మా గోపాలనగర్ సొసైటీ ప్రకారంగా మేము హైడ్రాని ఎప్పుడు, హైడ్రా చేసిన ఒక మంచి పని ఏదైతే ఉందో డెఫినెట్ గా అది మేము అప్రిషియేట్ చేయాల్సింది. మేము దాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ హైడ్రా ఏదైతే స్టాండ్ తీసుకుందో యాజ్ ఎ గవర్నమెంట్ కూడా ఈ పార్క్ మీద కొంచెం ఫోకస్ చేస్తే 2,500 ఫ్లాట్స్ ఉన్నాయి ఈ సొసైటీలో. బట్ ఈ సొసైటీలో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నా ఒక్క ఫెసిలిటీస్ లేదు. అట్లీస్ట్ ఇది హైడ్రా వరకు వచ్చింది. ఆఫ్టర్ హైడ్రా GHMC కానీ ఏదైనా కొంచెం దీన్ని ఏదైనా డెవలప్ చేస్తే గ్రీనరీ కానీ ఆక్సిజన్స్ కానీ అవన్నీ అందుతాయి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అంటే గవర్నమెంట్ చేస్తుంది అన్న కానీ మేము IT పీపుల్స్ కదా, మాకు యాజ్ ఎ లో లెవెల్ ఆఫ్ ప్రాసెస్ మాకు తెలియదు. జనాలకి ఎంత సపోర్ట్ చేస్తుందా గవర్నమెంట్ దిగితే ఎంత ఉంటుందా అనేది రియల్లీ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్స్ టు రంగనాథ్ సార్. ఆయన జెన్యూనిటీ ఏదైతే ఉందో హైడ్రాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పీపుల్ కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పోలీసులు ఈ వెంచర్ ఇవ్వడం కానీ ఇదంతా థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు రంగనాథ్ సార్ అండ్ హైడ్రా అండ్ గోపాలనగర్ సొసైటీ. వీఆర్ అంటే ఎంత ప్రొటెస్ట్ చేసామంటే చాలా యూనిటీగా ప్రొటెస్ట్ చేసాం. ఆ విషయంలో సొసైటీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మా సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు మీ ఒపీనియన్ చెప్తారు. చెప్పండి సార్, ఏంటి ఇంత ముందు ఉన్న పరిస్థితి? ఇక్కడ ఇంత ముందు ఉన్న పరిస్థితి, ఇక్కడ ఏం చేసేవారంటే ఈ ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలంలో అది పార్క్ అని అందరూ అభిప్రాయం ఉంది, కానీ దాంట్లో ఎవరో ఏదో చేసి ఉండేది. అది ఎవరు ఏంటంటే చేసుకునేవారు. అది ఏంటంటే రాను అక్కడ మట్టి పోయటం, ఎత్తటం, చేయటం, చెందటం ఇదంతా మాకు చాలా ఇదిగా ఉండేది. తర్వాత ఏంటంటే ఈ మధ్య ఇది రమేష్ గారు, ఆయన అనిల్ గారు అనే ఆయన, మేము రత్నాదీప్ దగ్గర కూర్చుంటే ఒకనాడు వచ్చి మమ్మల్ని అడిగారు,
ఇట్లా ఇట్లా మీ కాలనీలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని. అంటే మాకు పార్కు లేవు, మేము ఇదిగో ఈ అరుగు మీద కూర్చుని రోజు దుమ్ము పీల్చుకుంటూ కూర్చున్నాం, ఇక్కడ పార్కులు అంటూ ఏమీ లేవు, మాకు పార్కులు కావాలని చెప్పి అక్కడ ఉన్న వారంతా చెప్తే ఆయన ఏం చేశారంటే, నేను ఒక వారం రోజుల్లో బండి రమేష్ గారిని తీసుకొస్తాను, మీ సమస్యలు ఉంటే చెప్పండి అని మాకు చెప్పింది. అప్పుడు వారం అయిన తర్వాత రమేష్ గారు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ సమస్యలు చెప్పారు, అంతా పార్కులు కావాలి చేయాలని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక 100-150 మంది కలిగితే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి తిరిగి ఇవన్నీ చూసి ఇది చేసి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చేస్తా, నేను ఇప్పుడేం చెప్పలేను, అసలు పరిస్థితి ఏంటో మాకు తెలియదు అని అక్కడ మీటింగ్లో చెప్పి హైడ్రా రంగనాథ్ గారికి ఫోన్ చేశారు. ఆ మీటింగ్లోనే చేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఏంటంటే, నేను చేయగలిగిన వరకు నేను 20 రోజుల్లో చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, లేకపోతే నేను రానన్నాడు. ఎవరు? రమేష్ గారు, రమేష్ గారు, బండి రమేష్ గారు. మిమ్మల్ని వచ్చి నేనేం అడగనండి అని చెప్పాడు. చెప్పేసరికి మేమంతా చాలా సరే, అసలు అవుతుందా అవదా ఏదో ఇట్లా నాయకులు చెబుతూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఇవన్నీ అయ్యే పనులు ఏదో లేదా అనుకుని మేము అనుకున్నాం. తర్వాత ఏమైందంటే, ఒక 15 రోజులు అయిన తర్వాత 6 గంటలకే ఒక సైన్యం వచ్చినట్టు వచ్చింది. అది మాకు అర్థం కాలేదు, ఎవరో ఏంటో అనేది అర్థం కాలేదు. వీళ్ళంతా ఎవరు ఏంటి అసలు తెలియదు కదా మాకు. అది కలిగి అర్థం కాక మేమంతా ఇట్లా చూసి ఎవరు ఏంటంటే తర్వాత తెలుసు, అర్ధగంట తెలుసుకుంటే ఇట్లా హైడ్రా వాళ్ళు ఇట్లా వచ్చారు, మొత్తం క్లియర్ చేసి క్లియర్ చేశారు. చూసి అంతా మిలిటరీ చేసినట్టు చేసి టక్ టక్ చేసిస్తారు, ఇదన్నారు అదన్నారు అన్ని చేస్తారు, వెళ్ళారు, మొత్తం అయిపోయిన తర్వాత మేమంతా చాలా సంతోషించాం. ఏంటి ఆయన ఆ మాట చెప్పాడు, చెప్పినట్టు చేశాడు, చాలా ఇది అని చెప్పి మేమంతా ఇక్కడ ఉండాలంతా ఇది సంతోషం. హైడ్రా యాక్షన్ అంటే ఇట్లా ఉంటుంది అనేది అసలు మాకు అప్పుడు తెలిసి చూసాం. అప్పుడు దాకా ఏందో హైడ్రా ఎక్కడో ఏదో జరిగేది కానీ మేము పేపర్లో చూడటమే కానీ కళ్ళారా చూసాం. చాలా సంతోషంగా ఉన్నది. చాలా సంతోషపడ్డాం. రేవంత్ రెడ్డి గారికి, రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి రంగనాథ్ గారికి, సీఎం గారికి. ఈ గవర్నమెంట్ చూడటమే కానీ ఇంత తొందరగా మీకు ప్రాబ్లం సాల్వ్ అయింది, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పుడు చేసాం, అంతకుముందు తెలియదు. వింటమే పేపర్ లో చూడటమే, ఏదో పేపర్ లో చూడటం, పేపర్ ప్లస్ ఈ టీవీలో చూడటం కానీ కళ్ళారా చూసింది మాత్రం ఈ మొన్ననే. అందువల్ల ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉంది, ఇది ఉండాలి, బాగా అభివృద్ధి చెందాలి హైడ్రా అనేది. మంచిది కదా, ఇక్కడ పార్క్ వస్తుంది, గ్రీనరీ, ఆక్సిజన్ వస్తుంది. యాక్చువల్ గా మాకు ప్రపోజల్ లో గోపాలనగర్ సొసైటీ మొత్తంలో 2007 LRS లేఅవుట్ ప్రకారం ఇది ఒకటి పార్క్, రోడ్ అవతల మరి ఇది మొత్తం ABCD 4 బ్లాక్స్ ఉంటాయి. సో C బ్లాక్ లో కూడా గోపాలనగర్ C బ్లాక్ లో కూడా మాకు ఆల్మోస్ట్ 5000 స్క్వేర్ యార్డ్స్ ది ఓపెన్ ల్యాండ్, అది మా అండర్ లోనే ఉండదు. అది కూడా ఇలానే కబ్జాలకి వాటికి గురైంది. సో మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది అనుకుంటున్నాం ఏంటంటే, అది కూడా మాకు C బ్లాక్ లో ఏదైతే ఉందో అది కూడా మాకు పార్క్ కింద లేదా మీ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికైనా దేనికైనా ఒక గోపాలనగర్ సొసైటీకే అండర్ కిందకి వచ్చేటట్టు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మాకు రోడ్ నెంబర్ 3 నుంచి 7 వరకు ఒక 7 acres ల్యాండ్, అది కూడా సమ్ ఆక్యుపెన్సీ ఎవరెవరో తీసుకుంటున్నారు, అది మల్టిపుల్ అది ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో దాని మీద కూడా ఒక విజిలెన్స్ ఉంచామని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ లైక్ అది మళ్ళీ అన్యాక్రాంతం కాకుండా ఉంటది. హాయ్ అండి. సో ఎలా అనిపిస్తుంది హైడ్రా మొత్తం క్లీన్ చేసి మీకు మంచి ఒక పార్క్ ని ఇక్కడ కట్టించబోతుంది, ఎలా ఉంది ఇప్పుడు? బేసిక్ గా అసలు అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది ఇక్కడ ప్లేస్? ఇదంతా ఫుల్ పాములు అన్ని వచ్చేసేవి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మట్టి వేసేవాళ్ళు. అవన్నీ మేము 2-3 సార్లు శుభ్రం చేసుకున్నాం కూడా అప్పటికి. కానీ బేసిక్ ఒక వేస్ట్ ల్యాండ్ లాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు వేసేసుకుని, అంటే ఎవరు యూజ్ చేసుకుంటున్నారు తెలియదు, అందరూ యూజ్ చేసుకుంటున్నారు అనిపించేది.
అండ్ అసలు హైడ్రా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకోలేదు, అది ఇంత త్వరగా ఇంపాక్ట్ ఉంటుంది అని అసలు అనుకోలేదు. చాలా సర్ప్రైజ్ ఇది సర్ప్రైజింగ్, అసలు ఎవరికి ఇంటిమేషన్ లేదు. వాకింగ్ వెళ్తుంటే సడన్ గా వచ్చేటప్పటికి కూర్చోబెట్టారు. సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అది, అండ్ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా మాకు. ఓకే, సో ఇప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు హైడ్రా వచ్చి ఇంత తొందరగా యాక్షన్ ఇంత తీసుకుంటుంది. త్వరగా యాక్షన్ అనుకోలేదు. ఓకే, అంటే విత్ ఇన్ 1 day లోనే మొత్తం కంప్లీట్ చేసి ఫెన్సింగ్ వేసి అంతా చేశారు, నీట్ గా చేసి. జస్ట్ వీఆర్ హ్యాపీ నౌ. చాలా హ్యాపీ. హైడ్రా పవర్ యాక్చువల్లీ పార్క్ ఉంటుందా ఉండదా కూడా అనుకున్నాము, పార్క్ ఉంది. హైడ్రా పవర్ ఇలా ఉంటదని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని నెగటివ్స్ విన్నాం బాగా, అందరూ చాలా నెగటివ్. దిస్ అ పాజిటివ్ టర్న్ టు హైడ్రా. యా, అంటే మోస్ట్లీ కొంతమంది స్ప్రెడ్ చేయడము ఇష్యూస్ బట్టి, బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా చెరువుల్ని తీసుకురావడము, పార్క్స్ ని కట్టడము చాలా మంచిగా చేస్తున్నారు. బండి రమేష్ గారు అదే చెప్పారు. యాక్చువల్లీ 10 మందికి మంచి చేయాలంటే ఒకళ్ళు పాపం ఇంకా తప్పదు, ఒకళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోయారు అలా. సో అలా హైడ్రా నెగటివ్ వ్యూస్ చూసాం. యాజ్ అ మిడిల్ క్లాస్ పీపుల్ మేము అనుకోలేదు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏం చేసినా లోవర్ క్లాస్ ఆర్ అప్పర్ క్లాసెస్ కే ఉంటాయి. మిడిల్ క్లాస్ ఆర్ వెరీ నెగ్లెక్టెడ్. కానీ ఇది దీని వల్ల మాకు అనిపించింది, ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇట్లా హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ అని. యా, సో చాలా స్ట్రగుల్ అయ్యారని కూడా విన్నాను. అంటే అసోసియేషన్ పర్సనల్ మెంబర్స్ లెవెల్ లో చాలా మెయింటెనెన్స్. మేము అందరం రోజు వచ్చి ఎవరో ఒకరు వస్తుండేవారు. వెహికల్స్ పెడుతున్నారు, రాళ్ళు అడ్డు పెట్టి ఎవరిని పెట్టొద్దా అని మేము మట్టికి మేము క్లీన్ చేసుకుంటా ఉండేవాళ్ళం. మేము అయినా ఇన్వెస్ట్ మళ్ళీ చేయాలి. ఖరాబ్ అవుతుంది. పాములు ఇవి వచ్చేసేవి చాలా. అసలు ఎన్ని పాములు చంపాడో మా వాచ్మెన్. సో ఏం చేస్తారు, పార్క్ వస్తే మంచిగా కుర్చీలు వేసి ఏం చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తాం. మేము ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ వెళ్ళడానికి. పిల్లలకి కూడా గ్రీనరీ ఉంటే ఒక మంచి లొకేషన్ ఉంటుంది. పిల్లలకు కూడా సైక్లింగ్ కి, వాకింగ్ కి, వాళ్ళకు కూడా కొంచెం యాక్టివ్నెస్ ఉండాలంటే ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇక్కడ. సో ఒక్కసారి హైడ్రాకి థ్యాంక్స్ చెప్తారు అందరు కలిసి. ఆల్వేస్ థాంక్స్ హైడ్రా. సో చూస్తున్నారు కదా వీళ్ళ హ్యాపీనెస్. అంటే ఒకప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉండేదో ఇప్పుడు ఇంత బాగా చేయగానే చాలా చెప్పేటప్పుడు వాళ్ళ ఫేస్ లో బ్లష్ చూడాలి, ఎంత హ్యాపీ చెప్తున్నారు. సో అది హైడ్రా అంటే హైడ్రా దృష్టికి తీసుకెళ్లడము, తొందరగా వీళ్ళకి అంటే న్యాయం జరగడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. నమస్కారం అండి. నమస్కారం అండి. హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పార్క్ కూడా సేవ్ అవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ ఇంతకు ముందు కబ్జా ఉంది అని చెప్పేసి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. హైడ్రా చాలా మంచి పని చేసింది. మేము రోజు వాకింగ్ వస్తాము, ఇది చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడ ఇంత ముందు చెట్లు అన్ని ఇంకా చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు ఇది చాలా నీట్ గా ఉంది. మేము అనుకునే వాళ్ళం అనుకుంటున్నాం ఇప్పుడు. ఈ హైడ్రా చాలా మంచి పని చేసింది. వాకింగ్ ఇక్కడ చేసి ఎంత బాగుండేది. పక్క నుంచి వస్తున్నాము, అక్కడ పక్క ఏరియా నుంచి వస్తున్నాము, చాలా బాగుంది. ఈ కుక్కలు అవన్నీ ఇలా మాకు వాకింగ్ లో చాలా ప్రాబ్లం అవుతుండే అప్పుడు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత అమ్మ ఇంత హ్యాపీగా అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. హైడ్రా హ్యాట్స్ ఆఫ్. మంచి పని చేస్తుంది. మంచి పని చేస్తుంది. ఏంటంటే నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు హైడ్రా మీద కొంతమంది. ఓకే, ఇప్పుడు హైడ్రా స్టార్టింగ్ లో మనం చాలా మంది అపార్థం చేసుకున్నారు. బట్ ఇలాంటి కొన్ని మంచి పనులు, వేస్ట్ అయిన జాగా ఉందని ఉపయోగించడం మంచిది కదా ఎవరికైనాను. ఉండే జాగవా పార్కులకు ఉపయోగించడం మంచిది కదా, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇలా వేస్ట్ గా ఉండడం వేస్ట్ కదా అనవసరంగాను. ఇలా ఉంటే చాలా అందరూ ఉపయోగించుకుంటారు. అందుకోసం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు చాలా చాలా బాగుంది. అంటే రోజు మేము ఇద్దరం వాకింగ్ వస్తున్నాం కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయేది మాకు. మేము అనుకుంటే మరి పార్క్ ఉంటే బాగుండు, ఇంత వేస్ట్ గా ఉంటుంది జాగా, పార్క్ ఏమైనా ఉంటే బాగుండు అనుకోండివారు. ఇలా అయ్యి ఉండొచ్చేమో మరి తెలియదు. చాలా థ్యాంక్స్ అయితే ఐడియాకి మాత్రం చాలా థ్యాంక్స్. ఇంత ముందు చెత్త చెదారాలు, పిచ్చి చెట్లు, కుక్కలతో కూడా చాలా ఇబ్బందులు ఉండేవి, చాలా ఫేస్ చేసేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీస్ కి మంచిగా ఒక ఆడుకోవడము మా ఫ్రెండ్స్ కి ఇలా వాకింగ్ చేస్తుంటేనే కుక్కలు కరిచిస్తుండేవి పాపము. చాలా ఇబ్బంది భయపడేవారు. మేమే భయపడేవారు మాట. అమ్మ వాళ్ళు కరిసిస్తే మమ్మల్ని ఏమని అంటాయేమో అని భయపడుతూ ఉండేవారు. ఈ పార్క్ ఉంటే ఆ సమస్య ఉండదు కదా, అందుకోసం. అంతే కదా, మాలోటలు బాగుంటది, మీరు మంచిగా మాకు తినడానికి బాగుంటది కదా చక్కగాను. ఎంతసేపు తినడానికి బాగుంటది, సింగిల్ కూడా రావడానికి బాగుంటది కదా, అందుకోసం భయం ఉండదు అందుకోసం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు